తెలంగాణ జాగృతి ఆఫీస్ కు భారీగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్నారు. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని జాగృతి కార్యకర్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీస వివరణ అడగకుండా సస్పెన్షన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006-8 నుంచి యాక్టివ్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిపై ఇటువంటి దాడి చేయడం, మూకుమ్మడిగా అందరూ కలిసి విమర్శలు చేయడం, ఇప్పుడు పార్టీ నుంచే స్వయంగా సస్పెండ్ చేయడం అనేది సహించేటువంటి విషయం కాదు అని మండిపడుతున్నారు. కేసీఆర్ చుట్టూ కోటరీ చేరి కవితను దూరం చేశారంటూ కూడా ఆవేదన వెల్లబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాగృతి నాయకులందరూ కూడా కవిత ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తామంటూ కూడా కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. కవితకి ధైర్యంగా ఉంటామంటూ కూడా అండగా ఉంటాము, తెలంగాణ ప్రజానీకం కోసం కవిత పోరాటం కొనసాగిస్తారు అంటూ కూడా జాగృతి నేతలు తెలుపుతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కవిత ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే ఇటు తెలంగాణ ప్రజానీకంలో ఉంది. రైట్, కవిత సస్పెన్షన్ కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ కవిత తీరుకు సంబంధించి బీఆర్ఎస్ మండిపడుతుంటే ఇటు జాగృతి నేతలు బీఆర్ఎస్ తీరుకు సంబంధించి బీఆర్ఎస్ సస్పెండ్ చేసినటువంటి విధానానికి సంబంధించి మండిపడుతుంది. సో కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ రెండింటికి సంబంధించి అంటే కవిత సస్పెన్షన్కి సంబంధించి జరుగుతున్నటువంటి రగడకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కవితతో ఇక బీఆర్ఎస్ ఉన్న అనుబంధం తెగిపోయినట్లుగానే బీఆర్ఎస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి క్యాంపు ఆఫీసులో కావచ్చు, అతను సంబంధించినటువంటి ఇంటి ఆవరణలో పెద్ద ఎత్తున గతంలో కవిత సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక కవిత సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ కవితకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల్లో కవితకు సంబంధించిన ఫ్లెక్సీలు అనే తొలగింపు కార్యక్రమం అనేది బీఆర్ఎస్ చేస్తున్నారు. ఇక పార్టీ నిర్ణయానికి తమంతా కట్టుబడి ఉన్నాం, అధిష్టాన నిర్ణయమే, కేసీఆర్ నిర్ణయమే తమ నిర్ణయం అని చెప్పి బీఆర్ఎస్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హరీష్ రావు పైన చేసిన కామెంట్ పైన కూడా బీఆర్ఎస్ చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. హుస్నాబాద్ లో చాలా చోట్ల నిరసనలు కొనసాగాయి. కవితకు సంబంధించిన ఫ్లెక్సీని కూడా బీఆర్ఎస్ దగ్ధం చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కవిత తీరు పైన, అదేవిధంగా అధిష్టాన నిర్ణయం పైన సానుకూలంగా ఉంటూ కవిత తీరు పైన మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కవితకు సంబంధించినటువంటి జాగృతి సేన మాత్రం బీఆర్ఎస్ నిర్ణయాన్ని తప్పుపడుతుంది. కవితకు కొంత వివరణ కోరే అవకాశం ఉండేది, కానీ వివరణ అడగకుండానే కవితను సస్పెండ్ చేయడానికి మాత్రం జాగృతి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ మరోవైపు జాగృతి రెండు మధ్యల వద్ద కొంత ఆగ్రహావేశాలు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్గం కవిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇటు జాగృతి సంబంధించినటువంటి నేతలంతా కూడా శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, కవితకు కొంత పార్టీ పరంగా బలమైన పట్టు ఉండేది. ఆ పట్టు కారణంగానే కవిత దశాబ్ద కాలం పాటు ఇక్కడ రాజకీయాలను తన కనుసన్నల్లో చాటుకున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఇటు జగిత్యాల, అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గాలు తమ కవిత కనుసన్నల్లోనే కొనసాగాయి. ప్రస్తుతం అయితే కవితను సస్పెండ్ చేయడంతో అక్కడ కొంత పార్టీ అనుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవితకు వ్యతిరేకంగా మాత్రం అక్కడి శ్రేణులంతా కూడా కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సంజయ్ కుమార్ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ లో కాదు, చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు కవితకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఫ్లెక్సీలో కవితకు స్థానం లేదని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. మరొక వైపు జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, గతంలో కూడా కవిత బీఆర్ఎస్ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని చెప్పి చాలా చర్చ జరిగింది. అయితే కవిత ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో రానున్న రోజుల్లో కవిత జగిత్యాల లేదా కొరుట్ల ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశం పైన కూడా జాగృతి శ్రేణిలో ఒక చర్చ జరుగుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి వేటు పడే కంటే ముందుగానే ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి కవితను ముందుగా తొలగించడం జరిగింది. దశాబ్ద కాలం పాటు ఆ గుర్తింపు సంఘానికి ప్రాతినిధ్యం ఉన్న సమయంలో గుర్తింపు సంఘం ఉన్న సమయంలో కవిత యూనియన్ కు గౌరవ అధ్యక్షురాలు కొనసాగింది. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల నేపథ్యంలో గౌరవ అధ్యక్షుల స్థానం తప్పించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కవిత స్థానాన్ని కేటాయించడం జరిగింది. దీనిపైన కూడా కవిత చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఏకపక్ష నిర్ణయమే అన్నట్లుగా కవిత బహిర్గతంగానే చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కవిత బహిష్కరణ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని ఒక చర్చ మాత్రం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చగా భావించవచ్చు. అయితే కవిత వెంట ఎవరు నడుస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ప్రజాప్రతినిధులంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపే, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం వైపే వారంతా కూడా సానుకూలంగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకే తమంతా చేస్తామని చెప్పి కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో కవిత వేసేటువంటి రాజకీయ అడుగులు, కవిత వెంట నడిచేటువంటి నాయకులు ఎవరు ఉంటారని మాత్రం కొంత ఆసక్తి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక కవిత జాగృతితో ముందుకెళ్తుందా, లేకపోతే రాజకీయ పార్టీతో ముందుకు వస్తుందా అనేది మాత్రం కొంత రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా సాగుతుంది. ప్రస్తుతం అయితే ఇటు జాగృతి అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొంత పోటాపోటీ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో కొంత రాజకీయాలు మాత్రం హాట్ గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్. కవిత సస్పెన్షన్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కనీసం వివరణ అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కవిత నివాసం దగ్గరకు భారీగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఉన్నటువంటి కవితకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ పార్టీకి కవితతో ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తీసేస్తున్నారు, అక్కడి నుంచి తొలగించి బయటపడేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోప్రక్క కవిత ఫోటోలను పెట్టుకుని కూడా నిరసనలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఆ విజువల్స్ ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో కవితకి సంబంధించి కవిత ఈ 100 రోజులుగా దగ్గర 100 రోజులుగా కవిత చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ నాయకులకి వ్యతిరేకంగా, ముఖ్యంగా బీఆర్ఎస్లో క్రియాశీలకంగా బీఆర్ఎస్ నాయకులు అనగానే చెప్పేటువంటి 4 పేర్లలో ఉన్నటువంటి నేతల పేర్లనే చెప్తూ వారి మీదే విమర్శలు ఎక్కుపెట్టడంతో ఎక్కువగా కవిత చేస్తున్నటువంటి విమర్శల వల్ల పార్టీకి, పార్టీ నాయకులకి పెద్ద నష్టం చేకూరేటువంటి ప్రమాదం ఉంది అని భావించినటువంటి అధిష్టానం ఈరోజు కవితని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో అటు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.